ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు 91 13వ వచనము చదువుకుందాము. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయనేరదు, ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తంపించెదను. అందుకే గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడము. గాఢాంధకారపు లోయలో మనము చూడగలమా అండి? చూడలేమన్నమాట. కానీ ప్రతి అపాయమును ప్రభు తప్పించేవాడిగా ఉన్నాడు. ఎందుకు అంటే అతడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఏది హాని చేయదన్నమాట. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని వినిపించి అతనిని గొప్ప చేసేదను. కాబట్టి నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. తన నామాన్ని ఎరిగిన వారిని గొప్ప చేసే దేవుడు. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ రీతిగా కాపాడు ప్రభువు మనకుండగా మనకు భయం ఎందుకండి? నిరంతరం ఆయన స్థుతులకు పాత్రుడు.